గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల రజనీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర హడావిడి చేసి రాళ్లు రుపారు. మంత్రి కార్యాలయంలోకి దూసుకువెళ్లిన జనసేన టీడీపీ గుండాలు అద్దాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపివేశారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు మంత్రి విడుదల రజనీ. అయితే అర్ధరాత్రి టీడీపీ గుండాలు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. రచిక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అర్ధరాత్రి టీడీపీ గుండాలు కార్యాలయంపై దాడికి పాల్పడ్డాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు వాళ్ళ మీద? పూర్తిగా ఇప్పటికే దాదాపు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. అయితే ఒక పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ముందు అర్ధరాత్రి సమయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలకు సంబంధించి సెలబ్రేషన్ పేరుతో ఇక్కడికి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చారు. ఫస్ట్ ఒక 100 మంది వచ్చారు, తర్వాత మరొక 100 మంది వచ్చారు. అలానే దాదాపు 400 మందికి పైగా జనసేన టీడీపీ నాయకులు వచ్చి ఒక పథకం ప్రకారమే విడుదల రజనీ అంటే ఈ రోజు 10:30కు ఖచ్చితంగా ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయాలని విడుదల రజనీ అనుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పేరు చెప్పి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు వచ్చి విడుదల రజనీ కార్యాలయం పైన దాడి చేశారు. మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా రాళ్లు రువ్వారు, కింది గ్లాసులు డోర్ను కూడా పగలగొట్టారు. పూర్తిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన ఏదైతే తెలుగుదేశం జనసేన నాయకులను కూడా చెదరగొట్టడం జరిగింది. పూర్తిగా ఒక పథకం ప్రకారమే జరిగింది. మనతో రాత్రి ఇక్కడున్న కొంతమంది ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. అసలు రాత్రి ఏం జరిగింది, మీరు ఏం చూశారు? రాత్రి మేము మా బంధువుల ఇంట్లో ఉండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుచుకొని మేము కారులో వస్తామంటే ఇక్కడ సెంటర్లో విపరీతంగా వెహికల్స్ ఆగబడ్డాయి. అంటే స్టెప్పులుగా జాయిన్ అయ్యారు. అంతా కూడా 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపోళ్లే తప్ప ఎవరు కూడా పెద్ద తరహాగా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అంతా స్టూడెంట్సే. జనసేన జెండాలు, టీడీపీ జెండాలు రెపరెపలు ఆడిస్తూ రామారావు బొమ్మ పైకి ఎక్కి లేడీస్ కూడా ఉన్నారు. దీంట్లో విచారించదగినది ఏంటంటే 40-50 మంది లేడీస్ కూడా ఉన్నారు. వచ్చి ఈ సెంటర్ మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చేసి విపరీతంగా రోడ్డుకు ఆ మార్జిన్ నుంచి ఆ బిల్డింగ్ల మీద నుంచి కూడా ఆ బిల్డింగ్లు కూడా అద్దాలు పగిలించండి, ఇటు చేసేవి కానీ అట్టించి వేసేవి కానీ ఈ రకంగా ధ్వంసం చేశారు. మరి ఒక బీసీ మహిళ మరి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి ఆమె పోటీ చేయాలని వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఓటమి భయం పట్టుకోబట్టే కదా ఈ రోజున మరి ఒక బీసీ మహిళ ఇక్కడ అభ్యర్థిగా వచ్చి మరి పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకునే క్రమంలో కావాలని చెప్పేసి ఇక్కడ మెయిన్ వాళ్ళకి దొరికింది ఏంటంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఒక న్యూ ఇయర్ని అడ్డం పెట్టుకొని ఇది ముందుగానే పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. వాళ్ళకి సంబంధించిన తెలుగుదేశం పైన అధినాయకుల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే జరిగిందని చెప్పేసి నేను చెప్తాను. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వచ్చి పరిశీలించారు. మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఈ దాడిని ఎలా చూస్తారు? ఈ బీసీ మహిళపై దాడి చేయడం ఈ అనివార్య చర్య. బీసీ మహిళల్ని ఒక కుట్రగా దీన్ని వెస్ట్ కాన్స్టిట్యున్సీలో బీసీ మహిళలకు ఇవ్వడానికి వాళ్ళు ఓర్చుకోలేక దీనిపై దాడి చేశారు. ఈ 60 మంది కాదు 200 మంది వచ్చినా కూడా శబాష్ అని నుంచుంటది. రమ్మనండి, కొట్టుకుందాం, ధైర్యం ఉంటే దమ్ముంటే. అంతేగాని ఒక బీసీ మహిళ మీద ఇలా చేయడం అనేది దారుణం. రేపొద్దున వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీవ్రంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈ రోజు కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి అంతా సిద్ధమైంది. రాత్రి ఒక పథకం ప్రకారం వచ్చి
కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఎలా చూస్తారు? ఇది తెలుగుదేశం వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఉక్రోషం పట్టలేక ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అణగదొక్కాలని చూసే చర్యగా మేము భావిస్తా ఉన్నాము. అంతేకాదు ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళు 2 దఫాలుగా గెలిచారు. 3వసారి బలమైన నాయకురాలు బీసీ నాయకురాలు వచ్చిందని ఆమెను ఎట్లయినా భయభ్రాంతులు చేసి ఈ ఏరియా నుంచి పంపించేయాలని దానికి తోడు జనసేన నాయకులు కూడా తోడవటం ఉండటం వలన నిన్ననే జనసేన ఒక జిల్లా అధ్యక్షుడంట ఒక లేడీ మినిస్టర్ కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి తంతానని చెప్పని కూడా ప్రెస్ మీట్లు పెట్టి చేసిన చరిత్ర మా జనసేన వాళ్ళతో పెట్టుకుంటే ఎట్లా ఉండిద్దని జనసేన నాయకులు మేము రౌడీలేము, మేము గతంలో రౌడీ షీటర్లం అని చెప్పి అంత గొప్పగా మా చరిత్ర తెలుసుకోండి, మా చరిత్ర తెలుసుకొని మాట్లాడండి అని చెప్పని కూడా చెప్పడం జరిగేదా ఉంది. దానికి ప్రత్యేకంగా ఈ రోజు మా ఆఫీస్ మీద పడి రాత్రి తెలుగుదేశం జనసేన గోండాలు మా ఆఫీస్ మీద పడి మేము ఈ రోజు గ్రాండ్ గా ఓపెన్ చేద్దామని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్న తరుణంలో ఈ రోజు దాన్ని ఎట్లయినా నిర్మూలించాలని చెప్పని వాళ్ళు ఒక పథకం ప్రకారం ఈ రోజు ఇంత అరాచకం సృష్టించారంటే ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకు గనక అవకాశం ఇస్తే ప్రజల్ని ఏ రకంగా బస్సు పట్టిస్తారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. ఒక లేడీ ఒక బీసీ మహిళ మీద ఈ రకంగా ఇప్పుడు నామినేషన్ వేయకముందే ఈ రకంగా చేస్తా ఉంటే రేపు నామినేషన్ వేసిన తర్వాత ఎన్ని దుర్మార్గాలు చేస్తారో కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరు ఏం చెప్తారన్న? వాళ్ళు ఆల్రెడీ రజనీ మేడం గారిని అనౌన్స్ చేసినప్పుడే నైతికంగా ఓటమిని చేకూర్చారు. వాళ్ళ నైతిక ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టే. ఇది పిరికిపందల చర్య. ఎందుకంటే ఒక బీసీ మహిళ ఈ రోజు డేరుగా వచ్చి ఈ సెంటర్లో పెట్టి ఆఫీసు పెట్టి ప్రజలకి మేము ఎస్సీ ఎస్టీ బీసీలని అంతా ఏకమయ్యాము అని ఒక నినాదాన్ని ఇచ్చింది. ఆ నినాదాన్ని ఓర్చుకోలేక వాళ్ళ ఓటమిని అంగీకరిస్తూ వాళ్ళు చేసిన చర్య ప్రజాక్షేత్రంలో తేల్చుకోమను. కొంతమంది యుద్ధం చేస్తాం, కొంతమంది నిన్న బీసీ జనసేన నాయకుడు మాట్లాడాడు, మేము అది ఇది రౌడీ షీటర్లు ఏడ పుట్టాము, వాళ్ళ పుటకాడో వాళ్ళు ఒరిజినాలిటీ ఆడో అందరికీ తెలుసు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముక్త కంఠంతో ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పోలీసులు 15 మందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ అశోక్.